డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివార్డే లాజిక్స్. ఈరోజు మనము రైల్వేలో టెక్నీషియన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో చాలామంది స్టూడెంట్స్ కూడా జోన్ సెలెక్షన్లో ఇబ్బంది పడుతున్నారు, చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. వాట్సాప్ రూపంలో కావచ్చు, ఇన్స్టిట్యూట్కి కాల్స్ రూపంలో కావచ్చు, యూట్యూబ్ కామెంట్స్లో కావచ్చు. సార్ మీరు ఏఎల్పికి బెస్ట్ జోన్ వర్సెస్ డేంజర్ జోన్స్ అనే వీడియో చేశారు సార్, టెక్నీషియన్ కూడా వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ చేశారు. సో స్టూడెంట్స్ రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా కూడా దీని మీద ఒక అనాలిసిస్ చేసి మనము ద బెస్ట్ జోన్ ఏంటి, ఏ జోన్ ఎంచుకుంటే మీకు కొన్ని అంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుందనే దాని మీద మనం కంప్లీట్ ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోను పూర్తిగా వినండి, ఫస్ట్ వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒకటికి 2 సార్లు వాచ్ చేసిన తర్వాత మీకు ఇంకా స్టిల్ ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ పెట్టండి. పూర్తిగా వీడియో చూడకుండానే కామెంట్ పెట్టద్దు, ఎందుకంటే పూర్తిగా వీడియో చూస్తే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ మనం కంప్లీట్గా కూడా అనాలిసిస్ చేసాము. అనాలిసిస్ చేసిన తర్వాత నేను మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే, నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్లో ఏమని మెన్షన్ చేశారంటే, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి అంటే యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెషన్ వాళ్ళకి మినిమం 40% ఆఫ్ ద మార్క్స్ రావాలి. అంటే ఎగ్జామ్ ఎంతకైతే పెడతారు మినిమం 40% ఆఫ్ ద మార్క్స్ రావాలి. అంటే స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే 40% వస్తే మాకు జాబ్ వస్తుంది అనుకుంటున్నారు కొంతమంది. కాదు, ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్. అంటే 100 మార్కులకి ఎగ్జామ్ పెడితే 40 మార్కులు మినిమం రావాలి. ఎవరికి? ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం రావాలి. మినిమం క్వాలిఫై అయినంత మాత్రం జాబ్ వచ్చినట్టు కాదు, మెరిట్లో కూడా ఉండాలి. ఈసారి ఏంటంటే ఇది సింగిల్ ఎగ్జామే. ఖచ్చితంగా మనం రాసే ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్ కాబట్టి ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోదు, మెరిట్లో కూడా ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25%. ఇది జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. ఇవి వస్తే సరిపోదు, మెరిట్లో ఉండాలి. మెరిట్లో ఉండాలి. మనకు అనదర్ ఎగ్జామ్ కూడా ఏమి లేదు. టైర్ 1, టైర్ 2, CBT 1, CBT 2, ఫిలిమ్స్, మెయిన్స్ అనేది ఏమీ లేదు. ఓన్లీ సింగిల్ ఎగ్జామే ఉంది కాబట్టి మెరిట్లో రావాలి. ఆ సింగిల్ ఎగ్జామ్లోనే మెరిట్ రావాలి. ఈసారి కట్ ఆఫ్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కట్ ఆఫ్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చాడు. లాస్ట్ ఇయర్ టెక్నీషియన్ ఎగ్జామ్ ప్యాటర్న్కి, ఈ ఇయర్ టెక్నీషియన్ ఎగ్జామ్ ప్యాటర్న్కి ప్యాటర్న్ మార్చాడు. ఒకసారి మీరు గమనిస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ పెట్టిన తర్వాత, ఇప్పుడు గ్రేడ్ 1 సిగ్నల్కి డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్. సిలబస్లో చూస్తే టెక్నికల్ సిలబస్ ఉంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉంది, అది ఐటీఐ చేసి ఉండాలి, కొంత టెక్నికల్ నాలెడ్జ్ చేసి ఉండాలి, టెక్నికల్ కోర్సెస్ చేసి ఉండాలి. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తేనేమో నార్మల్ సిలబస్ ఇచ్చాడు, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇచ్చాడు. అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నదానికి ఏమో నార్మల్ సిలబస్ ఇచ్చిండు, డిగ్రీ ఎలిజిబుల్ అన్న పోస్ట్కి ఏమో టెక్నికల్ సిలబస్ ఇచ్చిండు. మరి ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పులు తెచ్చారు. అందుకని ఒకటే ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పులు తెచ్చారు. అందుకని కట్ ఆఫ్స్ మనం ముందుగానే ఊహించలేము, ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం ఫస్ట్ టైం ఈ కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్లో. బట్ మనం ఏం చేయాలంటే, జోన్ సెలక్షన్లో కట్ ఆఫ్స్ను అంటే ప్రీవియస్ కట్ ఆఫ్స్ను మాత్రమే మనము దృష్టిలో పెట్టుకొని మనం జోన్ సెలెక్ట్ చేసుకోకూడదు. వేరియస్ పారామీటర్స్ మనము కంపేర్ చేసుకోవాలి, వేరియస్ పారామీటర్స్ మనం అనాలిసిస్ చేయాలి. వాటన్నిటిని అనాలిసిస్ చేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను నేను, ఓకేనా? అదే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ కింద మీరు చూసినట్లయితే ఏ జోన్లో ఎక్కువ కట్ ఆఫ్స్ ఉంది, ఇది ఒక జస్ట్ అంటే నేను ఓవరాల్గా ఇప్పుడు చూస్తే కానీ మీరు టెక్నీషియన్ అంటే టెక్నీషియన్లో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనకు టెక్నీషియన్లో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. మరి అన్నిటిని నేను ఓవరాల్గా యావరేజ్ తీశాను. యావరేజ్ తీస్తే మనకు వచ్చినటువంటి వీటివి. మనకు తిరువనంతపురంలో ఎక్కువ కట్ ఆఫ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది లాస్ట్ ఇయర్ ప్రకారం. అజ్మీర్లో ఒక డిసెండింగ్ ఆర్డర్లో పెట్టడం జరిగింది. భోపాల్లో నెక్స్ట్ ఉంటుంది, చండీగఢ్, నెక్స్ట్ చెన్నై, దాని తర్వాత బిలాస్పూర్, రాంచీ. సికింద్రాబాద్ కూడా ఆల్మోస్ట్ 100కి 59 మార్కులు వచ్చే విధంగా కట్ ఆఫ్ ఉండేటువంటి పర్సంటేజ్, అది జస్ట్ పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ 59% 100కి ఎగ్జామ్ పెడితే 59 మార్క్స్ లాగా పర్సంటేజ్. కోల్కతాకు 56, అలహాబాద్కి 54, ప్రయాగరాజ్ అంటాం, బెంగళూరుకి 54, ముంబైకి 53, అహ్మదాబాద్కి 52, మాల్దా 52 ఒక డిసెండింగ్ ఆర్డర్లో పెట్టడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ మీరు చూసినట్లయితే గోరఖ్పూర్ 48,
గువాహటి 43, ముజాఫర్నగర్ 40, పాట్నా 40, సిలిగురి 40, భువనేశ్వర్ 39, జమ్మూ అండ్ శ్రీనగర్ 38. అంటే ఈ రేంజ్లో ఉండడానికి అవకాశం ఉంది. కట్ ఆఫ్స్ అనేవి మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేస్తే ప్రీవియస్ కట్ ఆఫ్స్ని కింద మనం అనాలిసిస్ చేస్తే, కానీ కంప్లీట్గా ఈ సింగిల్ పారామీటర్ని బేస్ చేసుకొని మనం జోన్ సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది, సింగిల్ ఎగ్జామ్ ఉంది. ఓన్లీ ఇదే బేస్ చేసుకొని మనం జోన్ సెలెక్ట్ చేసుకోకూడదు. మరి నేను పోస్ట్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనం గ్రేడ్ 1 సిగ్నల్ మీద మనము ఫస్ట్ డిస్కస్ చేద్దాం. గ్రేడ్ 1 సిగ్నల్కి సో ఎవరైతే గ్రేడ్ 1 సిగ్నల్కి ఇక్కడ విషయం ఏంటంటే స్టూడెంట్స్ మీరు మర్చిపోకూడదు, గ్రేడ్ 1 సిగ్నల్కి సపరేట్ అప్లికేషన్ పెట్టాలి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి సపరేట్ అప్లికేషన్ పెట్టాలి. 2 సపరేట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే గ్రేడ్ 1 సిగ్నల్కి ఒక జోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3కి వేరొక జోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండింటికి సేమ్ జోన్లోనే అప్లై చేయాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే వేరు అప్లికేషన్లు కాబట్టి మీరు గ్రేడ్ 1కి ఒక జోన్ అప్ చేసుకోవచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఒక జోన్ అప్ చేసుకోవచ్చు. లేదా రెండింటికి మేము సేమ్ జోనే అప్లై చేసుకుంటామన్నా నో ప్రాబ్లం. వేరు జోన్లు అప్లై చేసుకోవచ్చు. 2 సపరేట్ అప్లికేషన్స్, సపరేట్ పోస్టులు కాబట్టి. లేదు రెండింటిని మేము ఒకటే జోన్కి అప్లై చేసుకుంటామన్నా నో ప్రాబ్లం, అది మీ ఇష్టం. అది కానీ నేను చెప్తున్నాను, రెండింటికి సేమ్ జోనే అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు. దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యువర్ డిసిషన్. మీకు నచ్చిన జోన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఒక పోస్ట్కి ఒక జోన్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఫస్ట్ గ్రేడ్ 1 సిగ్నల్ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. సో ఈ గ్రేడ్ 1 సిగ్నల్ గిని మీరు చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ గిని మీరు చూసినట్లయితే ద బెస్ట్ జోన్ మన అనాలిసిస్ చేసిన దాని ప్రకారం బెస్ట్ జోన్. నేను ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఇస్తున్నాను. నేను చెప్పిందే మీరు ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చింది నేను చెప్పిన తర్వాత మీకు నచ్చిన డిసిషన్ మీరు తీసుకోవచ్చు. నేను సలహా మాత్రమే ఇవ్వగలను, డిసిషన్ మాత్రం మీరే తీసుకోవాలి, మీ లైఫ్ కాబట్టి. ఓకేనా? నేను చెప్పిందే మీరు ఫాలో అవ్వని నేను చెప్పను. సో నేను అనాలిసిస్ చేశాను కాబట్టి సో స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత అనాలిసిస్ చేయాలంటే అంత టైం ఉండదు, ప్లస్ వాళ్ళంతా ఆ లెవెల్లో అనాలిసిస్ చేయలేరు కాబట్టి మీ తరపున నేను చేసి చెప్తున్నాను అంతే. అందుకని నేను చెప్పిందే మీరు ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. సో మన గ్రేడ్ 1 సిగ్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు చూసుకుంటే ఫస్ట్ మనం ఎక్కువ మంది ఈ పోస్ట్కి అప్లై చేస్తారు కాబట్టి నేను ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటంటే లోకల్లో జాబ్ కావాలి, మాకు కొంచెం 2 మార్కులు ఎక్కువ కట్ ఆఫ్ ఉన్నా మాకు లోకల్లో జాబ్ కావాలి అంటే మాత్రం మన సికింద్రాబాద్ జోన్కే మీరు అప్లై చేసుకోండి. గ్రేడ్ 1 సిగ్నల్కి లోకల్లోనే జాబ్ కావాలి, 2 మార్కులు ఎక్కువ కట్ ఆఫ్ అంటే కట్ ఆఫ్ మార్క్స్ 2 మార్కులు ఎక్కువైనా పర్లేదు, మేము కష్టపడి జాబ్ తెచ్చుకుంటాము అంటే లోకల్లోనే జాబ్ కావాలంటే సికింద్రాబాద్ జోన్ అనేది ఫస్ట్ ఆప్షన్, ద బెస్ట్ జోన్. లేదు సార్ మాకు 2 మార్కులు తక్కువ ఉండాలి, మేము ఏ జోన్కైనా వెళ్ళి మేము జాబ్ చేయగలము, మాకు కట్ ఆఫ్ తక్కువ ఉండాలి, జాబ్ కావాలి, మాకు ఏ జోన్కైనా వెళ్ళి మేము జాబ్ చేస్తాము, మాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఏ ఏరియాలోనే మేము జాబ్ చేస్తాము, మాకు ఎక్కడైనా పర్లేదు, మాకు కట్ ఆఫ్ తక్కువ ఉండాలి, జాబ్ రావాలి అంటే మాత్రం ఈ పర్టికులర్ పోస్ట్కి సెకండ్ ఇంపార్టెంట్ మనకు అప్లై చేసుకోవాల్సింది మనము. సో ఇక్కడికి మీరు చూసినట్లయితే ముంబై జోన్కి అప్లై చేసుకోవచ్చు. మాకు కొంచెం ఎక్కువైనా పర్లేదు అంటే ముంబై జోన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ముంబై జోన్కి అప్లై చేసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్. థర్డ్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే సో ప్రయాగరాజ్, అహ్మదాబాద్ అంటాం దీన్ని మనం. ఓకేనా? సారీ అలహాబాద్ జోన్. ఓకేనా? ప్రయాగరాజ్. సో ఈ యొక్క దానికి మనం అప్లై చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ అయితే ఇచ్చుకోండి, ఇంతకు మించిపోవద్దు. లోకల్లో జాబ్ కావాలి అంటే మాత్రం సికింద్రాబాద్ జోన్, మాకు కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉండాలి సార్ అంటే మాత్రం సెకండ్ ఆప్షన్, అంటే మాకు సికింద్రాబాద్ జోన్ వద్దు అనుకుంటే ముంబై జోన్, ముంబై కూడా వద్దు అనుకుంటే సో ప్రయాగరాజ్ ఈ జోన్కి వెళ్ళండి. ఈ పర్టికులర్ పోస్ట్కి ఇంతకు మించి ఇంకో జోన్స్కి వెళ్ళొద్దు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మనము టెక్నీషియన్ గ్రేడ్ 3, ఇంకా నెక్స్ట్ అన్నీ కూడా టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినవి ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఐటీఐ ఫిట్టర్, అంటే ఈ పర్టికులర్ పోస్ట్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఐటీఐ ఇన్ ఫిట్టర్. సో ఈ పర్టికులర్ పోస్ట్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారు ఏ జోన్కి అప్లై చేసుకోవాలి అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫస్ట్ ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ ఏంటంటే
లోకల్లో జాబ్ కావాలి అంటే మాత్రం సికింద్రాబాద్ జోన్. లోకల్ జాబ్ కావాలంటే మాత్రం సికింద్రాబాద్ జోన్. 267 పోస్టులు ఉన్నాయి లోకల్ జాబ్ కావాలంటే. కట్ ఆఫ్ కొంచెం ఎక్కువైనా పర్లేదు సార్, లోకల్లో జాబ్ కావాలంటే సికింద్రాబాద్ జోన్. కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఉండాలి సార్, నాకు వేరే జోన్కి అయినా వెళ్తాను అంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ముంబై జోన్. ఫస్ట్ ఆప్షను సికింద్రాబాద్ జోన్, సెకండ్ ఆప్షన్ ముంబై జోన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి చెన్నై జోన్. చెన్నై జోన్. ఇది దేనికి రానా ఫిట్టర్కి. ఇది దేనికి మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఫిట్టర్కి. ఎవరైతే ఫిట్టర్కి అప్లై చేసుకుంటున్నారో ఈ ఫిట్టర్కి అప్లై చేసేవాళ్ళు కొన్ని మార్కులు తక్కువైనా పర్లేదు, మాకు వేరే జోన్కైనా వెళ్ళి అప్లై చేస్తామంటే ఫస్ట్ ఆప్షన్ ముంబై, రెండో ఆప్షన్ చెన్నై. లేదు మాకు 2 మార్కులు ఎక్కువైనా పర్లేదు, లోకల్లోనే జాబ్ కావాలంటే మాత్రం సికింద్రాబాద్ జోన్. ఇది ఫిట్టర్కి సంబంధించింది. ఇంకా నెక్స్ట్ ఎవరైతే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఉంటారో, ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి ఎవరైతే ఫిల్ చేస్తున్నారో అప్లికేషన్ని, సో వారికి నేను ఇచ్చేటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లోకల్లో జాబ్ కావాలంటే మాత్రం సికింద్రాబాద్ జోన్. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోకల్లో జాబ్ కావాలంటే మన జోనే, సికింద్రాబాద్ జోనే. మాకు కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉండాలి సార్ అంటే మాత్రం ఇప్పుడున్న దాని ప్రకారం మనకు ముంబై జోన్కి వెళ్ళడం బెటరు. నెక్స్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ చెన్నై జోన్కి వెళ్ళడం బెటరు. థర్డ్ ఆప్షన్ దేనికి? చెన్నై జోన్. సో ఈ దేనికి? ఎలక్ట్రానిక్ మెకానిక్ అనే పోస్ట్కి లోకల్ జాబ్ కావాలంటే సికింద్రాబాద్ జోన్, పక్క జోన్లో అయినా పర్లేదు సార్ మాకు బెస్ట్ జోన్ కావాలి అంటే మాత్రం ముంబై ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ చెన్నై. ఈ ఆర్డర్లో మీకు ఏది నచ్చితే అది. సో నెక్స్ట్ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్. ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ అనే పోస్ట్కి ఇంకా సికింద్రాబాద్ జోన్లో అసలు పోస్టులే చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా ఇక్కడ లోకల్ అనేది మీరు మర్చిపోవాలి. ఇక్కడ 2 ఆప్షన్లు ఇస్తున్నాను మీకు. ఫస్ట్ ఆప్షన్ ముంబై ఇచ్చుకోండి, ముంబైకి అప్లై చేయండి. ముంబై వద్దనుకుంటే చెన్నైకి అప్లై చేయండి. ఓకేనా? ఇక్కడ లోకల్ అనేది పెట్టుకోవద్దు మీరు. ఓకేనా? సో ముంబైకి అప్లై చేయాలి, లేదా ఒకవేళ ముంబై వద్దనుకుంటే చెన్నైకి అప్లై చేయండి. ఈ పోస్ట్లో పవర్ ఎలక్ట్రానిక్స్ అనే పోస్ట్లో. సో నెక్స్ట్ మెకానికల్ డీజిల్ అనే పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో, సో ఇక్కడ ఎవరైతే మెకానికల్ డీజిల్ అనే దానికి అప్లై చేస్తున్నారో ద బెస్ట్ ఆప్షన్ సికింద్రాబాదే. ఇంకా లోకల్ అయినా నాన్ లోకల్ అయినా, ఇంకా దీనికి నాన్ లోకల్ కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే పోస్టులు కూడా మన సికింద్రాబాద్ జోన్లోనే ఎక్కువ ఉన్నాయి పర్టికులర్ దానికి. ఓకేనా? సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పర్టికులర్ దానికైతే నాన్ లోకల్కి ఎక్కడికి వెళ్ళొద్దు. ఓకేనా? సో సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకోండి ఈ పర్టికులర్ పోస్ట్కి. ఏది? మెకానికల్ డీజిల్కి. సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో ఈ పర్టికులర్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే పోస్ట్కి ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సికింద్రాబాదే మనకు. దీనికి కూడా ఈ పర్టికులర్ పోస్ట్ కూడా లోకల్లోనే అప్లై చేసుకొని ట్రై చేయండి. మాకు వద్దు, మ్యాక్సిమం సికింద్రాబాద్ జోన్కి ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేయండి. మాకు సికింద్రాబాద్ జోన్ వద్దు అంటే సెకండ్ ఆప్షన్ ముంబైకి వెళ్ళండి. సికింద్రాబాద్ జోన్ వద్దు అంటే ముంబై జోన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఐటీఐ ఇన్ వెల్డర్. సో వెల్డర్ పోస్ట్ కింద మీరు చూసినట్లయితే లోకల్ జాబ్ కావాలంటే సికింద్రాబాద్ జోను, లోకల్ జాబ్ కావాలంటే సికింద్రాబాదు. మాకు లోకల్లో అయినా బయటికి వెళ్ళినా ప్రాబ్లం లేదు, కట్ ఆఫ్ తక్కువ ఉండాలంటే ముంబై. ఇంకా ముంబై కూడా వద్దనుకుంటే చెన్నై. లోకల్ అయితే సికింద్రాబాద్, నాన్ లోకల్ అయినా పర్లేదు అంటే ముంబై ఆప్షను, ముంబై కూడా వద్దనుకుంటే చెన్నై ఆప్షను. సో ఈసారి మాత్రం బెంగళూరు జోన్ ఈ టెక్నీషియన్ పోస్టులకు బెంగళూరు జోన్కి ఎవరు వెళ్ళొద్దు. ఓకేనా? ఈ పర్టికులర్ పోస్టులకి చాలామంది మన తెలుగు స్టూడెంట్స్ బెంగళూరు జోన్కి అప్లై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఐటీఐ ఇన్ మెషనిస్ట్. ఈ పర్టికులర్ పోస్ట్కి అయినట్లయితే మీరు సో చెన్నై జోన్కి లేదా ముంబై జోన్కి వెళ్ళండి, ద బెస్ట్ ఆప్షన్. లేదు అంటే చెన్నై జోన్కి వెళ్ళండి. దీంట్లో సికింద్రాబాద్ జోన్కి వెళ్ళడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి లోకల్ అయినప్పటికీ కూడా. సో ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎక్కువ మంది అంటే ఇంటర్మీడియట్ పోస్టులతో క్వాలిఫై అయి ఉంటారు, అంటే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్తో ఈ ఎస్ఎన్టీ పోస్ట్కి ఎలిజిబుల్ అయి ఉంటారు. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్డిటీ పోస్ట్కి ఎలిజిబుల్ అయి ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ కూడా దీనికోసం ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. సో ఈ పర్టికులర్ పోస్ట్కి అయినట్లయితే మీరు తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది కూడా అప్లై చేస్తుంటారు కాబట్టి నేను ఇచ్చే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లోకల్లో జాబ్ కావాలంటే మీకు లోకల్లో జాబ్ కావాలంటే సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకోండి లోకల్లో జాబ్ కావాలనుకుంటే. ఎందుకంటే
ఆల్మోస్ట్ 183 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, 183 పోస్టులు ఉన్నాయి. ఓకేనా, అన్నిట్లో కూడా మీరు గమనించినట్లయితే రిమైనింగ్ అన్ని జోన్స్తో కంపేర్ చేసుకుంటే కూడా ఈ ఎస్ఎన్టీ అనే పర్టికులర్ పోస్ట్లో సికింద్రాబాద్ జోన్లోనే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఆప్షన్ అదే ఇచ్చుకోండి. అందరు కూడా సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. లేదు సార్ మాకు సికింద్రాబాద్ జోన్ వద్దు సార్ మాకు అని ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇచ్చిన సెకండ్ ఆప్షన్ ఏంటంటే సికింద్రాబాద్ జోన్ వద్దు అనుకున్న వాళ్ళకి సో ప్రయాగరాజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. సికింద్రాబాద్ జోన్ కదా, ఒక్క నిమిషం, ఎస్ఎన్టీ పోస్ట్ ముంబై జోన్. సికింద్రాబాద్ జోన్ వద్దు అనుకుంటే ముంబై జోన్కి వెళ్ళండి. సికింద్రాబాద్ వద్దు అనుకుంటే ముంబైకి వెళ్ళండి. ఓకేనా, ముంబై కూడా వద్దు అనుకుంటే థర్డ్ ఆప్షన్ అహ్మదాబాద్. మూడో ఆప్షన్ ఏంటి, సో అహ్మదాబాద్ జోన్కి వెళ్ళండి. సో నేను ఇచ్చే సజెషన్ అయితే సికింద్రాబాద్ జోన్కి వెళ్ళండి. మాకు సికింద్రాబాద్ జోన్ వద్దు అన్న వాళ్ళు ముంబై జోన్కి వెళ్ళండి. ముంబై కూడా వద్దు అనుకున్న వాళ్ళు అహ్మదాబాద్. ఈ మూడింటికి మించి అయితే వెళ్ళొద్దు. సో ఓవరాల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జోను సెలక్షన్తో పాటు మన ప్రిపరేషన్ కూడా ఇంపార్టెంటే. అంటే ఎందుకంటే ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చాడు కాబట్టి కంప్లీట్గా మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని లేదా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని మాత్రమే మనము జోన్ సెలెక్ట్ చేసుకోకూడదు. అనేక పారామీటర్స్ ఉంటాయి. వాటన్నిటిని నేను అనాలిసిస్ చేసి మీకు చెప్పడం జరిగింది. సో ఫైనల్ డిసిషన్ అనేది మీదే ఉంటుంది. సో నేను ఏ పోస్ట్కి ఏ జోన్ ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరిగింది. సో వీలైనంత త్వరగా మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో మీకు వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ కూడా చాలా క్లియర్గా మీకు ఒక వీడియో ద్వారా చెప్పడం జరిగింది. సో మీ యొక్క సందేహాలు మా సమాధానం చెప్పేసి చాలామంది కూడా డౌట్స్ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఏ ఎడ్యుకేషన్కి ఎలాంటి పోస్టులకు ఎలిజిబుల్ అనే దాని మీద కూడా వీడియో చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఏ జోన్ బెస్ట్ జోన్ అనే దాని మీద కూడా వీడియో చేయడం జరిగింది. ఇంకా లేట్ చేయొద్దు, ఇంకా డిసిషన్ తీసుకోండి, ఇమీడియట్గా అప్లై చేయండి. అదేవిధంగా ఎవరైతే ఈ రైల్వే ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం శివారెడ్డి లాజిక్స్లో ద బెస్ట్ కోర్సెస్, బెస్ట్ కంటెంట్తో, క్వాలిటీ కంటెంట్తో మన దగ్గర సో కోర్సెస్ మన శివారెడ్డి లాజిక్స్ మొబైల్ యాప్లో అవైలబుల్లో ఉన్నాయి. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కోర్సును సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.